పాస్టర్ అజయ్ అరెస్ట్కి సంబంధించి ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఆయన అరెస్ట్కి సంబంధించి నిన్న పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆయనని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి, గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లారని చెప్పి, కొంతమంది ఏమో పోలీసులే తీసుకువెళ్లారంటారు. ఏ స్టేషన్కి పోయినా కూడా మాకు సంబంధం లేదని చెప్పి, కొంతమంది పాస్టర్లు కూడా మరి మీ స్టేషన్కి సంబంధం లేకుంటే మరి ఒక లెటర్ మీద రాసియండి అని చెప్పి కొంతమంది, ఇట్లా బాగానే నడిచింది నిన్నంతా కూడా. అయితే ఫైనల్గా ఏంటంటే అజయ్ని అరెస్ట్ చేశారు. కోర్టు కూడా చెంచల్గూడ జైలుకి 7 రోజులు రిమాండ్ కూడా విధించారు. చెంచల్గూడ జైల్లో ఉన్నారని చెప్పి ఫైనల్గా అఫీషియల్గా తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఈయన అరెస్ట్కి సంబంధించి అందరూ ఏమనుకున్నారు, హిందువులే ఈయన మీద కేసు పెట్టారు, కేసు పెట్టడం వల్లే శ్రీరామనవమి రోజున ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది, ఇది అంత హిందువుల పని అని చెప్పి కొంతమంది క్రిస్టియన్లు కూడా కొన్ని వీడియోలు చేసి పెట్టడం మనం చూసాం. అయితే మళ్ళీ సాయంత్రానికి కానీ మళ్ళీ అదే క్రిస్టియన్స్ తొందరపడకండి, ఇక్కడ కేసు పెట్టింది ఎవరు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. వాళ్ళు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి వీడియోలు చేసేవాళ్ళు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, వీళ్ళందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమని క్లారిటీ ఇచ్చారంటే, ఒక హిందూ మాట్లాడినటువంటి మాటలు కూడా వినిపిస్తూ క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. క్రిస్టియన్ సోదరులు కానీ, కొంతమంది పాస్టర్లు కానీ, వాళ్ళకు ఉండేటువంటి మీడియా యూట్యూబ్ ఛానల్స్లో ఒక హిందూ హమార ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలను ఎగ్జాంపుల్గా చూపిస్తూ కేసుకు సంబంధించి ఏం జరిగింది ఈయన మాటల్లోనే వినండి అని చెప్పి కొన్ని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా చూపించడం జరిగింది. ఈ కేసు ఎందుకు పెట్టారని దానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలు కొంత సంచలనంగా మారాయని చెప్పచ్చు. హమార ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలు, ఎందుకంటే ఆయన ఆ రేంజ్లో మాట్లాడాడు. ఈ క్రిస్టియన్ సోదరులని, అంటే మీ దేవుడు గొర్రెల కాపరి కాబట్టి మీరు కూడా గొర్రెల్లాగానే వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఈ అజయ్ అరెస్ట్ చేయడానికి హిందువులకు ఎలాంటి సంబంధం లేదు, అది మీలోనే ఒకడు మీ క్రైస్తవుడు జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఆయన మీద కేసు పెట్టాడు, ఆ కేసులో భాగంగానే ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందే హిందువులు కూడా ఈయన మీద కేసు పెట్టినప్పటికీ ఆ కేసులో ఈయనను అరెస్ట్ చేయలేదు. ఆ సెక్షన్ కూడా 299(19) సెక్షన్ల కింద అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆయన అందుకే అరెస్ట్ చేశారని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే జోసెఫ్ ఉన్నారో, ఆ జోసెఫ్ కూడా నిన్న అనేక మీడియా ఛానల్స్లో మాట్లాడాడు. ఎందుకని కేసు పెట్టాల్సి వచ్చిందని దానికి సంబంధించి ఏం చెప్పాడంటే, ఈయన హిందూ మతానికి సంబంధించే కాకుండా, హిందూ గ్రంథాలకు సంబంధించే కాకుండా, హిందూ దేవులకు సంబంధించే కాకుండా, క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి కూడా, క్రైస్తవ మతానికి సంబంధించి కూడా, క్రైస్తవ దేవుళ్ళకి సంబంధించి కూడా, అంటే మేరీ మాతకి సంబంధించి కానీ, తర్వాత యేసు ప్రభుకు సంబంధించి కానీ, వీళ్ళ విగ్రహాలు కూడా పగలగొడతానేనని చెప్పి కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఈయన ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడాడు. ఇటు క్రైస్తవులకు మేలు చేయకుండా, ఇటు హిందువులకు సంబంధించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ, బైబిల్ చేతిలో ఉన్నప్పుడు తన మతాన్ని గురించి చెప్పుకోవాలి, ఇతర మతాల గురించి తిట్టకూడదు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఇటు తన మతాన్ని తిడుతున్నాడు, ఇతర మతాలను తిడుతూ ఉన్నాడు. కాబట్టి దీనివల్ల వివాదాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇది మంచిది కాదు సమాజానికి అనే ఉద్దేశంతోనే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, నేను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈయన అరెస్ట్ చేశారని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ క్లారిటీని చాలామంది క్రైస్తవ సోదరులు కానీ, కొంతమంది పాస్టర్లు కానీ ఒప్పుకున్నారు. నిజమే, ఒకవేళ ఆ రకంగా మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ, ఇట్లా యేసు విగ్రహం పడగొడతానని చెప్పినటువంటి మాటలు అవన్నీ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి మేము కూడా ఏం చేయాలని దానికి సంబంధించి మేమంతా ఆలోచన చేస్తాము. అయితే ఈ కేసుకు సంబంధించి అయితే ఇక్కడ హిందువులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఈ రకంగా పాస్టర్ అజయ్ అరెస్ట్లో ఒక భారీ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న పెద్ద ఎత్తున అనుకున్నారు కదా, హిందువులు ముస్లిమ్స్ అని పెద్ద ఎత్తున అసలు మిస్ అయ్యారు, ఏం జరగబోతుంది అది అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడారు. దాన్ని కంట్రోల్ చేసింది కూడా క్రైస్తవులే, కొంతమంది పాస్టర్లే. వాళ్ళే కొన్ని వీడియోలు చేసి తొందరపడి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు, తొందరపడి కిడ్నాప్ అయ్యారని చెప్పి దయచేసి ఫార్వర్డ్ చేయొద్దని కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. సో ఏదేమైనా నిన్న దానికి అయితే క్లారిటీ ఇచ్చింది, అజయ్ సేఫ్ అని చెప్పి. సరే ఏ మతమైనా ఎవరైనా అజయ్ అరెస్ట్ చేయబడి ఉంటే లీగల్గా వాళ్ళు ఎదుర్కొంటారు, బెయిల్ వస్తుందని చెప్తున్నారు, ఓకే, అంతవరకు ఓకే. కానీ ఈ తప్పు చేసి ఉంటే కనుక లీగల్గానే వెళ్ళాలి, కానీ వేరే రకంగా దాడులు చేయడం మంచిది కాదనేటువంటిది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అజయ్ విషయంలో కూడా మనం అదే కోరుకుందాం. పాస్టర్ అజయ్కి సంబంధించినటువంటి కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దానికి సంబంధించిన వివరాలు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.